ఫస్ట్ ఇక్కడే పడ్డది అనమాట. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల్లో విశేష స్పందన వస్తుందని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిందని, పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, సిటీలో కాలువలు ఆక్రమణకు గురైన వాటిని గుర్తించి ప్రక్షాళన చేస్తామని మంత్రి చెబుతున్నారు. చంద్రబాబు పాలన అభివృద్ధి చూసి వైసీపీ నేతలు టీడీపీలోకి వస్తున్నారంటున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో ప్రభుత్వ పాలనతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ 100 రోజుల్లో ఎన్డీఏ కూటమి చేసిన అభివృద్ధి పనులు కావచ్చు, మంచి పనులు కావచ్చు ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడడానికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే నెల్లూరు నగరానికి సంబంధించి నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో పలు డివిజన్లో పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటిస్తున్నారు. ఆయనకి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నాకు చెప్పండి, ప్రభుత్వం చేపట్టిన తర్వాత 100 రోజులు మాత్రం జరిగింది. ఈ 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం ఉందని ప్రజల దాకా వెళ్తున్నారు. ప్రజల స్పందన ఏమిటి? ప్రజల స్పందన అనూహ్యంగా ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల అంటే 3000 నుంచి 4000 పెన్షన్ చేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేస్తామని సంవత్సరానికి 250 రూపాయలు పెంచింది. అయితే 3000 నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక 250 పెంచుతారో లేదంటే మా చేసి 500 చేస్తారు అనుకున్నారు. అయితే ముఖ్యమంత్రి గారు మాట చెప్పిన ప్రకారం 3000 నుంచి ఒకేసారి 4000 చేయటం, అంతేకాకుండా దాని ముందు 3 నెలలకి అరియర్స్ ఏదైతే ఉందో అది కూడా ఇస్తానని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం మొదటి నెలలో 7000 ఇచ్చాము. అంతేకాకుండా 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజు ఇచ్చాం. ఆ విషయాన్ని వాళ్ళే చెప్తున్నారు. సార్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఖజానా అంతా ఖాళీ అందరికీ తెలుసు, 10 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు, అయినప్పటికీ ముఖ్యమంత్రి గారి వారికి అనుభవంతో చేశారు. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా యువత కూడా చక్కగా చదువుకుంటున్నారు, ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సికి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న డిఎస్సి, దాన్ని కూడా 16,467 పోస్టులు యాక్చువల్గా అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి 3 నెలలు అయింది. ప్రజలకు ఇచ్చిన హామీలు గాలి కుదిలేసారని విమర్శ చేస్తున్నారు. అంటే గత 100 రోజుల్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, ఈ 100 రోజుల్లో తెలుగుదేశం వాళ్ళు వేరే చేసుకోమనండి. గత 100 రోజుల్లో ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరిని తీసిపోయి జైల్లో పెడతామా, ఎవరిని పోయి స్టేషన్లో వేస్తామని ఆలోచించారు వాళ్ళు. మా ప్రభుత్వం ఆలోచించాల. మా ప్రభుత్వం కంప్లీట్గా ప్రజాసేవ ప్రజల కోసం చేసాం, అదే చేస్తున్నాం. రేపు మళ్ళా దీపావళికి యాక్చువల్గా గ్యాస్ సిలిండర్లు ఏదైతే మహిళలకి ముఖ్యమంత్రి గారు రోజు ప్రామిస్ చేశారో గ్యాస్ సిలిండర్లు చేయబోతున్నారు. తర్వాత ఏదైతే 2-3 ఉన్నాయి ఇంకా వాటిని కూడా 1 by 1 బస్సులు కావచ్చు, ఉచిత ప్రయాణం కావచ్చు, అట్లన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు 1 by 1 చేస్తూ ఒక సంవత్సరం లోపల దాదాపు మెజారిటీ చేయడం జరుగుతుంది. నెల్లూరు నగరంలో కాలువ కట్టల మీద కూడా ఎక్కువగా ఏదైతే విజయవాడ బుడమేరు ప్రాంతంలో జరిగిందో నెల్లూరు నగరంలో అనేకమైంది కాలువ కట్టల మీద ఎక్కువగా కాలువలు బ్లాక్ చేస్తున్నారు. దీని మీద మీరు ఏం చేయాలి? ఖచ్చితంగానండి. ఆపరేషన్ బుడమేరు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేస్తాం. కాలువ కట్టలు ఎక్కడ ఆక్యుపై చేసుకున్నా, ఎంత పెద్దవారైనా, ఏ పార్టీ వాళ్ళైనా నిక్కచ్చిగా తీసేయటం జరుగుతుంది. అయితే ఎవరైతే అక్కడ నిరుపేదలు ఉండారో నిరుపేదలు వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్లు చూపించి వాళ్ళని షిఫ్ట్ చేసి ఆ తర్వాత వాటిని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నిరుపేదలు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల తిరుపతి లడ్డుని ప్రసాదం కల్తీ అయిందని దీన్ని బూచుగా చూపిస్తున్నారు. ప్రభుత్వం విఫలమై మంచి ప్రభుత్వాన్ని ప్రజల్లోకి వెళ్తూ దీన్ని డైవర్ట్ చేస్తా అంటున్నారు. దీని మీద అంటే నిజం చెప్పాలంటే ఈ సమయంలో అసలు అది మేము చేయకూడదు. ఎందుకంటే మాకు ఇంటింటికి పోయి చక్కగా ఇది మంచి ప్రభుత్వం చెప్పుకుంటూ ఈ కార్యక్రమాలు చెప్పుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు డైల్యూట్ అవుతాయి, నిజం డైల్యూట్ అవుతాయి. కానీ భగవంతుడు అది 1000 సంవత్సరాల నుంచి వస్తుంది. అక్కడ ఒక పద్ధతి నియమాలు అన్నీ ఉంటాయి. దాన్ని తప్పి చేశారు. అందువల్ల ల్యాబ్లో టెస్ట్ చేశారు, టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయి. టెస్ట్ రిపోర్ట్స్ని బట్టి ముందుకు పోతున్నా ఖచ్చితంగా సిట్ కమిటీ వేస్తున్నారు. సిట్ కమిటీ నిర్ణయించిన ప్రకారం ఎవరు దోషుతో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం. లాస్ట్ వన్ సార్, వైసీపీ నుంచి వలసలు ఎక్కువైన టీడీపీలోకి సార్, టీడీపీలోకి వస్తున్న వైసీపీ కార్పొరేటర్లు కూడా ఈ టీడీపీ అధికారాలంటే కష్టపడిన కార్యకర్తలు కొంతమంది దీని మీద తీవ్ర మనోవేదన చేస్తున్నారు. దీని మీద ఏమంటారు? అటువంటిది ఏం లేదండి. ఎవరైతే తెలుగుదేశం చేస్తున్న మంచి కార్యక్రమాలు, ప్రజలకు చేస్తున్న సేవలో మేము కూడా భాగం కావాలా? వైసీపీ ప్రభుత్వంలో మేమేమీ చేయలా, ఒక తట్టడి ఇసుక కూడా వేయలేదు,
ఈ ప్రభుత్వం నారాయణ సార్ 2014-19 దాకా నెల్లూరులో అనేకమైన కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం చేశారు. నెల్లూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలని మేము చేస్తున్నాము. అదేవిధంగా ఈ 100 రోజుల్లో మేము కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచడం, అదేవిధంగా 3 నెలల పెన్షన్ కలిపి ఒకేసారి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా నెల్లూరు నగరంలో ఫుట్పాత్ల మీద ఉన్న షాపులు పెట్టుకున్న చిన్న చిన్న నిరుపేదలు కూడా వాళ్ళ ప్రయత్నం చూపించి ఫుట్పాత్లతో కూడా క్లియర్ చేస్తాము. అదేవిధంగా బుడమేరులో ఏదైతే విజయవాడలో బుడమేరులో దెబ్బతిన్నదో అదేవిధంగా నెల్లూరు నగరంలో కూడా కాలకట్ల మీద ఏదైతే అనేకరంతమైనా అవన్నీ కూడా మేము సర్వే చేసి ఏదైతే పేదలు నివసిస్తున్నారో వాళ్ళకందరికీ ప్రయత్నంగా గృహాలు నిర్వహించి కాలకట్లు కూడా ఆ రోడ్లు అనుబంధం చేస్తాము, కాలకట్లు కూడా తీసేస్తామని కూడా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తిరుమల అడ్డకు సంబంధించి సిట్ ఏర్పాటు చేస్తుంది. సిట్ ప్రకారం కూడా వచ్చే నిర్ణయాన్ని బట్టి దాని మీద చర్యలు తీసుకుని చట్టం పని చేసుకుని పోతుంది. ఈ 100 రోజుల్లో కూడా మంచి ప్రభుత్వ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్తున్న ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తారని కూడా నారాయణ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ చలపతో కృష్ణ 6 టీవీ నెల్లూరు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.